ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 4 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున దేవుని ఆత్మ ఒదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ప్రకటించను. వ్యాఖ్యాన అంశం ఒదేదు అజర్యా. వ్యాఖ్యాన అంశం ఒదేదు అజర్యా. వ్యాఖ్యానం: ఈ గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ ప్రవచనం ప్రవక్త అయిన ఒదేదు వలననే వచ్చి ఉన్నట్టుగా ఉంది. 15వ అధ్యాయం 1లోనైతే ఆయన కుమారుడు ప్రవచించను అని ఉంది. ఏది ఎలా ఉన్నా తండ్రి కుమారునితో కూడా దేవుని సేవలో ఏకీభవించిరి అనేది మిక్కిలి మనోహరంగా ఉంది. ప్రియ విశ్వాసి, నీ కుమారుడు రక్షింపబడి నీతో దేవుని పనిలో నిలుచున్నాడా, లేక కేవలం లోకులతో కలిసి మెలిసి కాలహరణ చేస్తున్నాడా? విచారించి చూడండి. ఇక ఇట్టి ప్రవక్తలకు మిషన్ ఏది? నాయకులేరి? ఆత్మ వారి మీదికి రాగా బలముగాను యుక్తముగాను సమయానుకూలంగాను దేవుని వరంగాను మాట్లాడారు. ఆత్మ మీలో ఉన్నాడా లేడా? ఆత్మ లేనివాడు క్రీస్తువాడు కాడు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఆత్మ క్రీస్తుని బట్టియే ఆయనను నమ్మిన తరువాత రక్షణకు ముద్రగా దొరుకుతాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆత్మ కలిగిన పిమ్మట ఆత్మతో నిండిపోవటం అవసరం. తొలిగా ఆత్మను పొందినప్పుడు ఆయనను పానము చేసినట్టుండును అని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం నేర్పుతోంది. లోతుగా క్రీస్తులో దిగి నోరు బాగా తెరిచిపెడితే ఆత్మ నింపుదల మీదే అవుతుంది, సంశయం లేదు. 81వ కీర్తన 10వ వచనం చూడండి. కాచుకొని ఆత్మను పొందు విధం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చెబుతున్నట్టు విశ్వాసముతో వినుట వలననే ఆత్మ దొరుకుతాడు. కొర్నేలి ఎంట కూడిన అన్యులు సువార్త వింటుండగానే విశ్వాసులై హస్త నిక్షేపణ వలన కానీ, నీళ్ల బాప్తిస్మం వలన కానీ, లేక తాళుట వలన కానీ మొదలైనవి లేకుండానే ఆత్మను పొందారు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.